మీరు ఈ యాంటాసిడ్స్ను తరచుగా తీసుకుంటూ ఉంటే మరియు మీరు నెలలుగా ఇలా చేస్తూ ఉంటే అది కేవలం ఆమ్లత కాదు, అది GERD అంటే ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇది మౌనంగా మీ ఈసోఫాగస్ను కాల్చేస్తుంది. మీకు ఇది తీవ్రమైనని తెలుసుకునే సమయానికి సంవత్సరాల నష్టం ఇప్పటికే జరిగిపోయి ఉంటుంది. నేను డాక్టర్ ఆదర్శ్, సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని. ఆ చేప శబ్దం కోట్ల మందికి ఉపశమనం. వాళ్ళు అంటారు, ఇది కేవలం ఎసిడిటీ, కడుపు మండుతోంది, యాంటాసిడ్ వేసుకుంటాను, నిన్న రాత్రి ఏదో బరువైనది తిన్నాను, అందుకేనేమో. మనందరం ఇదే చెప్పాం, ఇదేనమ్మా. ఇది కేవలం ఆమ్లతే, అంతే. 20 ఏళ్ల క్రితం భారతీయులలో 7 నుండి 8% మందికే GERD ఉండేది. ఈరోజు నగరాల్లో ఇది సుమారు 22% ఉంది. నగరాల్లో ప్రతి నలుగురిలో ఒకరికి ఇది ఉంది. అందులో చాలా మందికి తమకుందని కూడా తెలియదు. ఎందుకంటే ఆమ్లత జీవితంలో భాగమని మనం నమ్ముతాం. భారతీయులుగా మనం త్వరగా సర్దుకుపోతాం. ఇది అర్థం చేసుకోవడానికి మీ రోజు ఎలా ఉంటుందో ఊహించుకోండి. మీ ఆఫీస్ రాత్రి 8కి ముగిస్తే ప్రయాణానికి గంటన్నర పట్టి మీరు 9:30కి ఇంటికి చేరుకుంటారు. తర్వాత రాత్రి 10కి విందు రెడీగా ఉంటుంది. మీరు తింటూ నెట్ఫ్లిక్స్ చూస్తారు. అర్ధరాత్రికి మీరు కడుపు నిండా పడుకుంటారు. అప్పుడే మంట మొదలవుతుంది. కాబట్టి మీరు యాంటాసిడ్ శాషే వాడతారు. అది పనిచేస్తుంది కూడా. వెంటనే పడుకుంటారు. ఇది మామూలే అనిపించినా మీరు యాంటాసిడ్ ఎంత వాడితే మీ ఫుడ్ పైప్ అంతగా కాలుతుంది. ఇదే అసలు విషయం. మీరు ఆలస్యంగా తిని వెంటనే పడుకుంటే మీ కడుపులోని ఆమ్లం తిరిగి ఫుడ్ పైప్కి వస్తుంది. యాంటాసిడ్ దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. కానీ కేవలం 30 నిమిషాల పాటు మాత్రమే. కానీ అసలు సమస్య ఏమిటంటే అది ఎప్పుడూ అక్కడే ఉంటుంది. ప్రతి రాత్రి మళ్ళీ. ఇది సింపుల్గా నేను చెప్పాలి. మీ ఫుడ్ పైప్ మరియు కడుపు మధ్య ఒక వాల్వ్ ఉంటుంది. అది తలుపులా ఉంటుంది. ఈ తలుపు బలహీనపడితే లేదా తప్పు సమయంలో తెరుచుకుంటే కడుపు ఆమ్లం పైకి వస్తుంది. మన కడుపు ఆమ్లాన్ని తట్టుకోగలిగేలా రూపొందించబడింది. కానీ ఈసోఫేగస్ కాదు. మన శరీరం అప్పుడప్పుడు వచ్చే ఆమ్లాన్ని తట్టుకోగలదు. కానీ ఇది మళ్ళీ వారానికి నెలకు జరుగుతుంటే అదొక సంకేతం. మీ ఈసోఫేగస్ లోపలి పొర నెమ్మదిగా దెబ్బతింటోంది. మొదట ఇన్ఫ్లమేషన్, తర్వాత ఇరోషన్స్, ఆ తర్వాత అల్సర్, ఫుడ్ పైప్ ఇరుకుగా మారడం, కొన్నిసార్లు క్యాన్సర్ కూడా రావచ్చు. ఇక్కడే అసలు విషయాన్ని తెలుసుకోవాలి. ఇది అన్నింటినీ మార్చేస్తుంది. ఇది కేవలం కారంగా తినడంపై కాదు. మీరు ఎప్పుడు తింటున్నారనేది ముఖ్యం. ఎంత తింటారు, తిన్నాక ఏం చేస్తారనేది ముఖ్యం. రాత్రి 11 గంటలకు ఆ బిర్యానీ తినడం, తిన్న వెంటనే పడుకోవడం, మధ్యాహ్నం భోజనం తర్వాత 3 గంటలు కూర్చుని ఉండడం కంటే ఎక్కువ నష్టం చేస్తుంది. పరిశోధనల ప్రకారం నిద్రకు 3 గంటల ముందు తినడం వల్ల ఫుడ్ పైప్లో ఆమ్లం పెరుగుతుంది. ఒక అధ్యయనంలో రాత్రి 9 కంటే సాయంత్రం 7 గంటలకే డిన్నర్ తినడం మేలని తేలింది. రాత్రి సమయంలో ఆమ్లం ప్రభావం చాలా తగ్గింది. దోసి మసాలా కాదు, ఆలస్యంగా డిన్నర్ చేసి నెట్ఫ్లిక్స్ చూడటమే అసలు సమస్య. ఇప్పుడు నేను ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. మీరిది చూస్తూ ఇది నా పరిస్థితి అని అనుకుంటే భయపడకండి. మీ అవకాశాన్ని మీరు కోల్పోలేదు. GERD చాలా సాధారణం. సరైన విధంగా చూసుకుంటే చాలా సులభంగా నియంత్రించవచ్చు. సరైన మార్పులు చేసుకున్న వారిలో చాలా మంది కొన్ని వారాల్లోనే గణనీయంగా మెరుగుదల అనుభవిస్తారు. మీరు జీవనశైలి మార్పులు అనుకుంటున్నారని తెలుసు. డాక్టర్, రాత్రి వరకు పనిచేస్తాను, సాయంత్రం 7ంటికి డిన్నర్ తినలేను, నా ఆఫీస్ 8 గంటలకు ముగుస్తుంది, రాత్రి 9:30 కూడా నేను ఇంటికి రాను, మీ మాట వింటున్నాను, ఉద్యోగం మార్చమని నేను అడగను, ముందుగా తేలికగా తినండి, భారీ భోజనం మధ్యాహ్నమే తినండి. మీరు రాత్రి 10 గంటలకు తిన్నా కూడా తక్కువ పరిమాణంలో తింటే తక్కువ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. ఇవి క్లిష్టమైనవి కావు, డబ్బు ఖర్చు కావు, కానీ నిజమైన మార్పు తీసుకురాగలవు. కానీ మీరు డాక్టర్ను కలవాల్సిన సమయం ఇదే. ఇది నా సులభమైన నియమం. మీకు తరచుగా హార్ట్ బర్న్ లేదా ఆమ్లం తిరిగి రావడం ఉంటే గ్యాస్ట్రోఎంట్రాలజిస్టును సంప్రదించాల్సిన సమయం వచ్చింది. కొన్ని ప్రమాద సూచక పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు మీరు వెంటనే డాక్టర్ను కలవాలి. 1. మీకు మింగడంలో ఇబ్బంది లేదా ఆహారం అడ్డుకుపోవడం ఉంటే. 2. కారణం తెలియని బరువు తగ్గడం. 3. రక్తం వాంతులు చేయడం లేదా నలుపు రంగు మలాన్ని విడిచే పరిస్థితి. మరియు చివరిగా మీకు ఛాతీలో నొప్పి, చెమటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, లేదా నొప్పి మీ చేతికి లేదా దవడకు వ్యాపిస్తే. చివరిది చాలా కీలకం. భారతదేశంలో మనకు గుండె సంబంధిత వ్యాధులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవి తరచుగా 30, 40 వయసులోనే వస్తుంటాయి. ఛాతీలో నొప్పిని కేవలం గ్యాస్ అని నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. ఏదైనా అనుమానం ఉంటే ముందుగా గుండె సమస్యను తప్పించండి. ఎప్పుడు మీరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలిసినప్పుడు సాధారణంగా జరిగేది ఇదే. వారు మీ పూర్తి వైద్య చరిత్రను తెలుసుకుంటారు, మీ లక్షణాలను అర్థం చేసుకుంటారు మరియు చాలా సందర్భాల్లో మందులు ప్రారంభిస్తారు, జీవనశైలిలో మార్పులు సూచిస్తారు.
మీ లక్షణాలు తీవ్రమై ఉంటే లేదా ప్రాథమిక చికిత్సకు స్పందించకపోతే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ పై జిఐ ఎండోస్కోపీ చేయమని సూచించవచ్చు. ఇది భయంగా అనిపించవచ్చు, కానీ ఇది కేవలం కెమెరా ఉన్న ఒక ట్యూబ్ మాత్రమే. ఇది సాధారణంగా 1 నుండి 2 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఎక్కువగా సెడేషన్లో చేస్తారు, అందువల్ల మీరు సౌకర్యంగా ఉంటారు మరియు నొప్పి లేకుండా ఉంటుంది. ఈ విధంగా మాత్రమే ఈసోఫేగస్ మరియు కడుపును సరిగ్గా చూడగలం. ఇది మీకు భయం కలిగించడానికి కోసం మాత్రమే కాదు, సమస్యలను చాలా త్వరగా గుర్తించి త్వరగా చికిత్స అందించి క్యాన్సర్ వంటి సంక్లిష్టతలను నివారించడానికే. అసిడిటీ ఒక లక్షణం మాత్రమే, అది నిర్ధారణ కాదు. దీనికోసం మీ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ను తప్పకుండా సంప్రదించండి. ధన్యవాదాలు.